దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా జననాయకన్ జనవరి 9న రిలీజ్ కానుంది. బెంగళూరుతో సహా మరికొన్ని నగరాల్లో ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ దళపతి జననాయకన్ తర్వాత తాను వేరే ఏ సినిమాలో నటించనని చెప్పాడు. దీంతో అభిమానులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలో ఉన్న ఫ్యాన్స్కు బిగ్ షాక్ తగిలింది. అక్కడ దళపతి చివరి సినిమాను నిషేధించినట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. అయితే ఇటీవల గల్ఫ్ దేశాలు తరచుగా కొన్ని భారతీయ చిత్రాలపై నిషేధాలు విధించాయి. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం దురంధర్ను కూడా సౌదీ అరేబియా నిషేధించింది. ఇప్పుడు విజయ్ చివరి చిత్రం కూడా ఇదే జాబితాలోకి చేరిందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పాకిస్తాన్ లేదా ఏదైనా ముస్లిం దేశానికి వ్యతిరేకంగా ఉండే సినిమాలను లేదా ఇస్లాంను విమర్శించేలా సినిమాలో సీన్లు ఉంటే ఆ సినిమాలను సౌదీ అరేబియా నిషేధిస్తుంది. దురంధర్ సినిమాను కూడా ఇదే కారణంతో నిషేధించిన సౌదీ ఇప్పుడు జననాయకన్ విషయంలోనూ ఇదే చేసింది. జననాయకన్ సినిమాలోని విలన్ పాకిస్తానీ వ్యక్తి. అంతేకాదు ఈ సినిమాలో పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ట్రైలర్లో కొన్ని సన్నివేశాలను కూడా చేర్చారు. ఈ కారణంగా జననాయకన్ చిత్రానికి సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు నో చెప్పింది. అయితే ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఓకే చెప్పడం కోసం మూవీ టీం కొన్ని డైలాగులను మార్చి మ్యూట్ చేసి తొలగించినట్లుగా చెబుతున్నారు మేకర్స్.